ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి పునః ప్రారంభించబోతున్న సందర్భంగా విజయనగరంలో పునర్నిర్మాణంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లను విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా ఘోష ఆసుపత్రిలో చేస్తున్న అన్నా క్యాంటీన్ ఏర్పాట్లను, తర్వాత నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ను, అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల అన్నా క్యాంటీన్లను సందర్శించి పనులు జరుగుతున్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ విజయనగరంలో ప్రారంభించబోతున్న 3 అన్నా క్యాంటీన్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. అయితే విజయనగరంలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం 15th ఆగస్ట్కి ఓపెన్ చేస్తున్నాం. ఈ 15th ఆగస్ట్ రోజున స్టేట్ వైడ్ 15 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. అయితే ఈ అన్నా క్యాంటీన్లు ప్రత్యేకంగా మనం పేద ప్రజల కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి అనేది పెట్టాం. ఆ రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అనేది నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకొని పెట్టడం జరిగింది. అయితే కేవలం 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం అనేది పెట్టడం జరిగింది. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ 60 సంవత్సరాలకి సినీ రంగంలో ఉండి 60 సంవత్సరాలకి వారు సినీ రంగంని ఆపేసి ప్రజాసేవ కోసం అని ఈ పాలిటిక్స్లో, రాజకీయంలో రావటం జరిగింది. అయితే వారికి మెయిన్ ఆశయం ఏంటంటే పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు, అందరికీ ఇల్లు ఉండాలి, అలాగే అందరికీ గౌరవమైన బట్టలు వేసుకోవడానికి ఉండాలి. ఆ రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటిగా వెల్ఫేర్ అనేది నందమూరి తారక రామారావు గారే మొదలుపెట్టారు. మనం తెలుగుదేశం పార్టీ నుంచి